సమంత ప్రస్తుతం తన వ్యాపారాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఏకం లెర్నింగ్ స్కూల్, సాకి బట్టల వ్యాపారం అంటూ ఇలా ఫుల్ బిజీగా ఉంటుంది. ఇక సమంత తన ఫ్రెండ్స్ సాయంతో ఈ వ్యాపారాలన్నీ చూసుకుంటున్న సంగతి తెలిసిందే. మామూలుగానే సెలబ్రిటీలు తమ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ను సహచర నటులకు పంపిస్తుంటారు. నయనతార ఇలానే తన ప్రోడక్ట్స్ను ఇతర హీరోయిన్లకు పంపిస్తూ ప్రమోట్ చేసుకుంటూ ఉంటుంది. ఇక విజయ్ కూడా తన రౌడీ బ్రాండెడ్ దుస్తుల్ని ఇతర నటీనటులకు పంపిస్తాడు. సెలబ్రిటీలు ఇలా ఇతర సెలబ్రిటీలకు ప్రోడక్ట్స్ను పంపి తమ బ్రాండ్ను ఇంకా ముందుకు తీసుకువెళ్తుంటారు. ఇక ఇప్పుడు రష్మికకి సమంత తన సాకి బ్రాండెడ్ దుస్తుల్ని పంపించింది. ఇప్పుడు హీరోయిన్లంతా కూడా ఏదో ఒక వ్యాపారంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. హీరోయిన్గా ఎక్కువ రోజులు మనుగడ సాగించలేరు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను అంతా వాడుతున్నారు. నాలుగు డబ్బులు సంపాదిస్తున్నప్పుడే ఇలా ఏదో ఒక వ్యాపారం అంటూ పెట్టుబడి పెట్టేస్తున్నారు. ఇలానే సమంత ఇప్పుడు ఏకం లెర్నింగ్ స్కూల్లో పెట్టుబడి పెట్టి నడిపిస్తుంది. మరోవైపు సాకి బ్రాండెడ్ దుస్తుల్ని ప్రమోట్ చేసుకుంటుంది. ఈ బట్టల వ్యాపారం కూడా సమంతకు బాగానే కలిసి వచ్చినట్లుగా ఉంది. ఒకప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని బ్రాండెడ్ దుస్తుల్ని వేసుకోవాలనే కోరిక ఉన్నా కూడా కొనుక్కునే స్తోమత ఉండేది కాదని, అందుకే అందరికీ తక్కువ ధరలో అందుబాటులో ఉండేలా ఈ సాకి బ్రాండెడ్ను తీసుకువచ్చానని సమంత చెప్పుకొచ్చింది. ఇక సమంత ప్రస్తుతం సినిమాల్ని తగ్గించేసింది. మరోవైపు రష్మిక ప్రభ వెలిగిపోతుంది. రష్మిక ప్రస్తుతం యానిమల్, పుష్ప 2, చావా వంటి వరుసగా హిట్ల మీద హిట్లు కొట్టేస్తుంది. నేషనల్ వైడ్గా రష్మిక క్రేజ్ పెరిగిపోయింది. ఇక బాలీవుడ్ లక్కీ చార్మ్ క్వీన్గా మారిపోయింది. ఇక రష్మిక తెలుగు మేకర్లకు అంత ఈజీగా దొరికేలా కనిపించడం లేదు. రష్మిక కుబేరా జూన్లో రాబోతున్న సంగతి తెలిసిందే.